మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గురుట్లపట్నంలో గల సీనారాయ కళాభవనంలో భారత రాజ్యాంగాన్ని అవగాహన సదస్సుని నిర్వహించుకోవడం జరుగుతుంది. నిర్వాహకులుగా వామపక్ష, పూలే అంబేద్కర్, మైనారిటీ ప్రజా సంఘాల వేదిక, ఐక్య వేదిక ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వాలు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఆ కుట్రలు కుతంత్రాల్ని భగ్నం చేయవలసిన బాధ్యత భారత ప్రజల మీద ఉంది. అట్లాగే ఇవాళ మనము ఇళ్లల్లో ముఖ్యంగా భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, లేదా ఇంకా బైబిల్ కానీ ఇతరాతర మత గ్రంథాన్ని మనం చదివి పూజింపడం అనేది చేస్తున్నాం. కానీ మనకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే భారత రాజ్యాంగం అనేది ఒక పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ప్రతి కుటుంబంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాన్ని కాపాడాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా మూఢభావాలతో ఉండకుండా హక్కులు బాధ్యతలుగా ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు అవగాహన సదస్సుకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సగాన్ని సగం జీతాలు ఇవ్వడం, 8 గంటల పరిజ్ఞానాన్ని తీసేసి 10 గంటలు 12 గంటల పరిజ్ఞానాన్ని తీసుకొని రావడం, ఇవన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకం. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంటలకు గిట్టుబాటు ధర లేక ఇవాళ కౌలుదారు రైతులు అనేక నష్టాలకు గురైపోతున్నారు. కౌలుదారు రైతులకు ఎలాంటి రక్షణ లేదు భారతదేశం లోపల. మరి నిరుద్యోగం పెరిగిపోతున్నది. అన్నిటికంటే ప్రమాదకరమైన స్థాయిలో అవినీతి పెరిగిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్ అవినీతి 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 ఇంకోటి ఏమి వేల కోట్లు లక్షల కోట్లు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్ ఉద్యోగం పట్టుకుంటే 600 కోట్లు ఆస్తున్నాయి. ఇంకొక ఇంజనీర్ దగ్గర 300 కోట్లు, ఇంకో ఇంజనీర్ దగ్గర 200 కోట్లు. ఒక ఇంజనీర్ దగ్గర 1000 కోట్లు పోయినాయంటే మరి వాళ్ళు అదే కాంట్రాక్టర్స్ బీజేపీకి మనం ఎలక్షన్ ఫండ్ ఎంత ఇచ్చారు, ఎలక్టరల్ బాండ్స్ కింద అంటే 800 కొన్ని వందల కోట్ల రూపాయలు మన బీజేపీకి మళ్ళీ కూడా మనకి జరిగింది. కాబట్టి ఏమి జరుగుతుంది దేశంలో? ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ఉన్నాడు. ఆయన 70,000 కోట్ల ఫ్రాడ్ చేసినట్టు కేసు అయితే బీజేపీలో కలిసి కేసు మాఫీ చేయడం అనేది తెలియదు. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేసి ఎన్నికల అపాయింట్మెంట్ మొత్తం తన చేతిలోకి తీసుకొని వాళ్ళ ప్రజాస్వామ్య ప్రమాదంలో పడిపోతుంది. సరి అయిన పద్ధతిలో ఎన్నికలు జరగకపోతే అంటే డబ్బున్నవాడు అక్రమాలు చేసేవాడు ఎన్నికల్లో గెలిస్తే వ్యక్తులకు ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడతాయో మనం చూస్తాము. కాబట్టి మన కర్తవ్యం రాజ్యాన్ని రక్షించుకోవాలా, మత సామరస్యాన్ని కాపాడుకోవాలా. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా అందరి ఆకలి ఒకటే, నిరుద్యోగం ఒకటే, సమస్యలు ఒకటే. అందరూ కూడా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మతతత్వ శక్తిని ఓడించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలకు లాభం చేకూర్చేవాళ్ళు, ఉచిత విద్య ఇచ్చేవాళ్ళు, ఉచిత వైద్యం ఇచ్చేవాళ్ళు, రైతాంగానికి రక్షణ కల్పించేటటువంటి వాళ్ళు, కార్మికుల శ్రేయస్సును కోరేటటువంటి వాళ్ళు, శాంతి భద్రతను కాపాడేటటువంటి వాళ్ళని మన అధికారాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలను కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఉపా చట్టాన్ని తీసుకొని రావడం, ఇవాళ ఛత్తీస్గఢ్ ఏరియాలో, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏరియాలో అక్కడ భూగర్భ నిధులన్నీ కూడా అక్కడ ఉండే రంగాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడం కోసం ఆ పెద్ద ఎత్తున గగార ఆపరేషన్ ప్రారంభించి మేము చర్చలకు వస్తామని నక్సలైట్ చెప్పినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్ చేయడం, చంపడం అనేది జరుగుతుంది. ఇది కూడా డెమోక్రటిక్గా గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని శక్తులు ఏకం కావాలా, అన్ని భావపక్ష భావాలు కావాలి. అదేవిధంగా పులి అంబేద్కర్ భావజాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఇవాళ కార్మిక వర్గము, రైతాంగము, అన్ని లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి కట్టుగా ఇవాళ దేశంలో ఉద్యమించినప్పుడే
మనం బీజేపీ నుంచి వచ్చే ఫ్యాసిస్ట్ ప్రమాదాన్ని మనం ఎదుర్కోగలం. ప్రధానంగా ఉన్న రాజ్యాంగాన్ని వాళ్ళు అయితే తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఇందులో సోషలిస్ట్ సెక్యులర్ పదాలు అంటే ఇవాళ బీజేపీకి పడతలేవు, అవి తీసేయాలని చెప్పి చేస్తున్నారు. సమానత్వం మన రాజ్యాంగం ఒక లక్ష్యం, అందుకోసమే సోషలిస్ట్ పదం అనేది ఉన్నది. అన్ని కులాలు మత భేదం లేకుండా అందరూ ఉండాలా, ఏ మతమైన ఒకటి అని చెప్పితే సెక్యులర్ భావన, దాన్ని తీసేయాలని చెప్పి చేస్తున్నారు. ఇది ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, ఈ రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగం కేవలం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఉన్న రాజ్యాంగం రక్షించుకుంటే చాలు.